వృషభ రాశి వారికి గోల్డెన్ టైం. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. జూలై నెల 1, 2, 3 తేదీలు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కలలో పురోహించిన మార్పులు చూస్తారు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారు ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు దగ్గర పడింది. మీ కష్టాలు, మీ సహనం, మీ యొక్క పట్టుదల ఇవన్నీ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. జూలై 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు కూడా గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, గురుడు కలిసి మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరవబోతున్నారు. ఈ 3 రోజులు మీకు చాలా సాధారణమైన రోజులైతే కావండి. ఇవి జీవితాన్ని కొత్త మలుపు తిప్పే రోజులుగా నిలిచిపోతాయి. ఈ కాలంలో వచ్చే ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, విదేశీ అవకాశము కావచ్చు, వ్యాపార ఒప్పందం కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని కూడా మళ్ళీ ప్రారంభమయ్యే వార్త కూడా కావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి వచ్చిన సమాచారం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులకు కారణం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తున్నటువంటి విషయం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కొందరికి ప్రమోషన్ అవకాశం, కొందరికి కొత్త ఉద్యోగం, మరికొందరికి ఆర్థిక లాభం రూపంలో అదృష్టం ప్రత్యక్షం అవుతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా ఇంత త్వరగా ఎలా మారిపోయారు అని ఆశ్చర్యపడే పరిస్థితి అయితే వస్తుంది. ఆర్థికంగా చూస్తే 3 రోజులు కూడా చాలా శుభప్రదమైనవి. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుల నుండి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా చాలా అనుకూలమైన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా శుభవార్తలు వినిపిస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. దూరంగా ఉండేటటువంటి బంధువుల నుండి మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కొత్త పరిచయాలు కావచ్చు. ప్రేమ విషయాల్లో కూడా అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుండి మంచి స్పందన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. సంబంధాల్లో ఉన్నటువంటి అపార్థాలు తొలగి కొత్త ఆరంభానికి మార్గం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. మీరు చేసే ప్రార్థనలు కూడా త్వరగా ఫలించే సూచనలు ఉన్నాయండి. ఉదయం లక్ష్మీదేవిని స్మరించడం, శుక్రవారం దీపారాధన చేయడం మీ యొక్క అదృష్టాన్ని మరింతగా పెంచబోతుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వచ్చే ఫోన్ కాల్, వచ్చే సందేశం, వచ్చే ఆహ్వానం ఇవన్నీ కూడా మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమయ్యే సూచనలు కావచ్చు. జూలై నెల 1, 2, 3 తేదీల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రాశి వారు ఇది ఒక గోల్డెన్ టైం అనేది చెప్పడంలో సందేహం అయితే లేదు. ఎన్నెన్నో సంవత్సరాలుగా కష్టానికి ఇప్పుడు ఫలితం రాబోతోంది. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు సిద్ధంగా ఉంటే ఈ 3 రోజులు కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. కళలో కూడా ఊహించిన మార్పులు ముందుకు వస్తాయి. ధనం, గౌరవం, అవకాశాలు, ఆనందం ఇవన్నీ కూడా ఒకేసారి మీ జీవితంలో ప్రవేశించే సమయం అయితే ఇదే. చూసారు కదండి, జూలై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యి శుభకాలాన్ని ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. వృషభ రాశి వారి అదృష్ట చక్రం అనేది ఇప్పుడు చాలా వేగంగా మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, వీడియో గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారికి ఏ మార్పులు కనిపిస్తాయి, వీరి గుణగణాలు ఏమిటి కూడా చూసేద్దాం. ఈ రాశి వారికి సంభావ్య ఫలితం అయితే వీరి రంగంలో ఉంటుంది. ఉద్యోగంలో కొత్త ఆఫర్ లేదా ప్రమోషన్ సమాచారం ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన డీల్ లేదా భాగస్వామ్యం కూడా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఆగిపోయిన డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. కుటుంబ పరంగా శుభవార్త లేదా వివాహ సంబంధిత చర్చలు జరుగుతాయి. సామాజిక గుర్తింపు పరంగా ప్రభావశీలుల నుండి సహాయం వస్తుంది. ఒక ఫోన్ కాల్ అనేది మరొక 3 రోజుల్లో వచ్చేటటువంటి ఒక కాల్ కొన్ని మార్పులకు కారణమయ్యే సూచనలు ఉన్నాయండి. ఆ ఫోన్ కాల్ అనేది ఏ రూపంలో వస్తుంది అంటే ఉద్యోగ ఇంటర్వ్యూల పిలుపు లేదా పాత పరిచయం నుండి వస్తుంది. వ్యాపార అవకాశాలు ఉంటాయి. విదేశీ లేదా దూర ప్రాంత సంబంధాల నుండి సమాచారం ఉంటుంది. బ్యాంక్ పెట్టుబడి లేదా ఆస్తి విషయాల గురించి సంబంధించిన నిర్ణయం ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించిన వ్యక్తి నుండి ఆహ్వానం కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎటువంటి విధంగా ఉపయోగించాలి అంటే ముందుగా సరైన చర్యలు తీసుకోవాలి. తెలియని నెంబర్లను కూడా పరిశీలించండి. అత్యవసర కాల్స్ మిస్ కాకుండా జాగ్రత్త. రెజ్యూమ్, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. అవకాశం వచ్చిన వెంటనే స్పందించగలుగుతారు. ఆర్థికపరమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. ఉత్సాహంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకండి.
పాత పరిచయాలను సంప్రదించండి. అదృష్టం చాలా సార్లు పరిచయాల ద్వారానే వస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఓర్పు సహనం కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు సహజ సిద్ధంగానే స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సహనం మరియు కష్టపడే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా వెనకడుగు వేయరు. కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నమ్మకమైనటువంటి స్నేహితులు, విశ్వాసపాత్రులైన భాగస్వామ్యులు, సౌకర్యవంతమైనటువంటి జీవితం, అందమైన ఇల్లు, మంచి వస్తువులను కూడా వీరు ఇష్టపడతారు. తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. ప్రశాంత స్వభావం ఉన్నప్పటికీ అవసరమైతే ధైర్యంగా నిలబడతారు. దైవభక్తి సంప్రదాయాల పట్ల గౌరవం చూపిస్తారు. జీవితంలో నెమ్మదిగా అయినా సరే స్థిరమైన పురోగతి సాధిస్తారు. వీరి యొక్క బలాలు పట్టుదల, నిజాయితీ, బాధ్యతాయుతమైన ఆలోచన, సహనం, విశ్వాసం, ఆర్థిక వ్యవహారాలలో తెలివి. వీరి యొక్క బలహీనతలు మొండితనం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కొత్త మార్పులను వెంటనే అంగీకరించారు. ఒకసారి మనసు నొచ్చుకుంటే మర్చిపోవడానికి సమయం తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచించే అవకాశాలు, ఆలస్యం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వీరి యొక్క ప్రేమ కుటుంబం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలని కోరుకుంటారు. కుటుంబ సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సరే భరిస్తారు. వృత్తి మరియు ధనం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారం, బ్యాంకింగ్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కళలు, సంగీత, ఫైనాన్స్ వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. మొత్తానికి ఈ వృషభ రాశి వారు నమ్మకం, స్థిరత్వం, కష్టపడేటటువంటి తత్వము, కుటుంబ విలువలు మరియు ఆర్థిక క్రమశిక్షణ జీవితంలో ఉన్నత స్థాయిలను చేరుకునే వ్యక్తులుగా కూడా గుర్తింపు పొందుతారు. ఈ వృషభ రాశి జాతకులు మాట నిలబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టమైనా వీరు వెనకాడరు. అందుకే కుటుంబంలో, స్నేహితులలో వీరికి మంచి గౌరవం ఉంటుంది. కష్టాల్లో ధైర్యం కోల్పోరు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొనడానికి వీరు ప్రయత్నం చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరి యొక్క స్వభావం అయితే మాత్రం అసలు కాదు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.